నమో నారాయణాయ నమః. జై శ్రీకృష్ణ. గురువుగారు కంస సంహారం రాజు చేశాడు. అది దానికి కారణం చెప్పారు మీరు, యయాతి శాపం శాపం. ఆ తర్వాత మళ్ళా పరమాత్ముడు ఇంకేం చేశాడు అని అంటే, ఆయన నాయనలారా తల్లులారా మీరందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నటువంటి ఈ యొక్క పరమాత్ముని జీవితం అందరూ అనుకున్నట్లుగా కాదు. ఆయన సత్యానికి ధర్మానికి కట్టుబడి మాత్రమే జీవించాడు. సత్యానికి ధర్మానికి రెండిటికి సంపూర్ణమైన స్వరూపాన్ని కృష్ణావతారంలో చూపించాడు ఆయన. కనుక పరమాత్మల గురించి అనేక మంది అనేక విషయాలను వ్యతిరేకంగా చెప్పుకుంటూ ఉంటారు. అది చాలా పొరపాటు, అది పాపం కూడా. ఎందుకంటే అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యదువంశ కులంలో పుట్టి ఎందుకు అలా చేస్తాడు? నారాయణుడు మానవుడుగా జన్మించాడు అంటే ధర్మాన్నే కదా సూచిస్తాడు. ధర్మాన్ని రక్షించడానికి కదా ఆయన జన్మ కారణం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది ఆయన యొక్క కార్యక్రమం. ఈ రెండు కోసం ముఖ్యంగా జన్మించాడు. అది మధురా నగరంలో దుర్మార్గులు అయినటువంటి రాజులు కొందరు అనేక జాతుల్లో ఉన్నారు కదా, వీళ్ళందరినీ చెడ్డవాళ్ళని సంహరించి కంసుడు మేనమామ అయినా వాడు ఎందుకు దుర్మార్గుడు చంపాలి. వాడు మరణిస్తే కానీ మీతో అందరూ బాగుపడరు కదా, మీతో అందరూ ఆనందంగా ఉండరు కదా. మధురా నగరం ప్రశాంతంగా ఉండాలంటే ముందు కంసుడు నశించాలి. కంసుడు పంపించిన రాక్షసులందరినీ చంపేశాడు పరమాత్ముడు. వరుసపెట్టి ఒక్కొక్కడు చంపేశాడు. చాణురుడు ముష్టికను కూడా చంపేశాడు. వాడు పెట్టిన ధనుర్యాగంలో ధనస్సును కూడా ఇరిచి పారేశాడు. ఇంత మహిమలు తీసిన కంసుడు చివరిగానే వచ్చి తప్పైపోయింది మహాత్మా పరమాత్మ నాయన, నేను తెలుసుకోలేకపోయాను రా, నీకు అన్యాయం చేశాను, నీ అన్నలు 6 మందిని చంపేశాను, మీ తల్లిదండ్రులను కారాగారంలో పెట్టారని కొద్దిగా క్షమాభిక్షణ. పరమాత్ముడు దయ కలిగినవాడు. ఎప్పుడు ఆయన క్షమకు ప్రతిరూపం శ్రీమన్నారాయణుడు. క్షమించమని ఒక్క మాట అడిగితే ప్రాయశ్చిత్తానికి మించిన పరిహారం ఇంకొకటి ఉండదు. ఇది మనం శాస్త్రాలు చెప్పేది. ఎప్పుడైతే ఈ యొక్క ఉగ్రసేనుడు రాజయ్యాడో, ఉగ్రసేనుడు ఏం చేశాడు? కృష్ణ, మన జ్ఞాతులు అనేక ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళంతా వెళ్ళిపోయారు, వాళ్ళని పిలిపిస్తామా అని అన్నాడు. మాతామహలు గారు, మీరు చెప్పవలసిన అవసరం లేదు, నేను అందు గురించి ఆలోచిస్తున్నాను. తప్పకుండా వాళ్ళందరినీ కూడా పిలిపించి, ఇప్పుడు కంసుడు లేడు, వాళ్ళకి భయపడి పారిపోయినటువంటి మన యొక్క జ్ఞాతులు. జ్ఞాతి అంటే ఏమంటే దాయాదులు అనుకుంటారు. దాయాదు చిన్నమ్మ పెద్దమ్మ పుట్టిన బిడ్డలు కావచ్చు, తండ్రికి చిన్న అయిన పెద్ద బంధువులు ఉంటారు కదా, అంటే దాయాదులు అంటారు వీళ్ళని. వంశవారని దాయాదులు, జ్ఞాతి అంటారు ఈ యొక్క సంస్కృతంలో. పండితులు అంట కూడా. కనుక ఎప్పుడైతే చెప్పాడో ఎవరెవరు ఎక్కడున్నారో చెప్పండి అన్నాడు. అప్పుడు ఉగ్రసేన మహారాజు ఏం చేశాడంటే, మన జ్ఞాతులు కంసుడికి వాడి యొక్క భీకర ఆవేశానికి అనేక మందిని హింసిస్తూ చంపుతూ ఉంటే మన వాళ్ళు అనేక మంది చెల్లాచెదురుగా ఎక్కడెక్కడో దేశాంతరాలు పట్టిపోయారు. వాళ్ళు ఎవరు అంటే యాదవులు, వృష్టులు, అంధకులు, మధుధ శార్యులు, అదే కుక్కురాలు, ఇవన్నీ కూడా యాదవుల్లో తెగలైనవని బంధువులే. కనుక ఒక రాక్షస స్వభావం కలిగిన వాడు పరిపాలిస్తున్నాడంటే, ఆ రాక్షస స్వభావం కలిగిన వాడు ధర్మాత్ములు, మంచి ఉన్నవారు, పుణ్యాత్ములు, ఎప్పుడు మంచినే కోరుకునేవాళ్ళు, శాంతిని కోరుకునేవాళ్ళు ఇటువంటి వ్యక్తి దగ్గర ఉండలేరు. ఎందుకు? వాడు చేసి చెప్పే దుర్మార్గపు కార్యాలన్నీ ఒప్పుకోవాలి, చెయ్యాలి. చేయకపోతే ఇంక వేరే దారి లేదు. వాళ్ళకి చంపేస్తాడో లేకపోతే కారాగారంలో బాగా శిక్షిస్తాడు. ఇది కంసుడి యొక్క ఆచారం. కంసుడి పరిపాలన అంతా కూడా హింసాయుధ ధోరణి, భయంకరమైన హింస. పరమ మూర్ఖుడైన వాడు కంసుడు. ఈ పరమ మూర్ఖుడు ఎప్పుడు మూర్ఖత్వ పనులు చేస్తాడు తప్పితే మంచి పని ఒక్కటి చేయడు. ఆ నోటిలో నుంచి ఒక మంచి మాట కూడా రాదు. సర్వే జనా సుఖినో భవంతు అనడు. ఎందుకు అనడు? వాడు కంసుడు. నేను స్వార్థం, నా జాతి ఒక్కటే, నా కులం ఒక్కటే ఉద్ధరించబడాలి అని నిర్ణయించుకున్నవాడు కంసుడు. కనుక వాడి కులానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే రాక్షసులందరినీ దగ్గర పెట్టుకున్నాడు, మిగతా వాళ్ళందరినీ పగ తీర్చుకున్నాడు. కనుక యాదవుల్లో
పరమాత్మ కూడా యాదవ కులంలోనే పుట్టాడు కదా. కనుక పరమాత్మ ఎవరికి పుట్టాడు? వసుదేవుడికి. వసుదేవుడు ఎవరంటే కంసుడి చెల్లెలి భర్త. ఈ విధంగా ఈ ఈ మన వాళ్ళంతా వెళ్ళిపోయారు, వృష్టులు, అంధకులు, ఈ యొక్క కురుకురులు అని చెప్పడంతో తాతపాత్ర వారు మీరు వెంటనే ఎక్కడున్నా కూడా వారిని పిలిపించి సగౌరవంగా పిలిపించి వారికి ఏమేమి కావాలో అవన్నీ అందించండి. వారికి సేవలు చేసుకుందాం. ఎందుకంటే మనల్ని ఒక దుర్మార్గం చేసి పారిపోయిన వాళ్ళు ఆ పాపాత్ముడు చేసిన పాప పనులకు పరిహారం కూడా అనుభవించాడు. ఎలా అనుభవించాడు? అతి భీకరమైనగా చనిపోయాడు. ఎలా చనిపోయాడు? నిత్యం భయకంపితుడే చనిపోతాడు. నిత్యం ఆరోపణలు చేస్తుండే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు, లోపల ఆత్మకు తెలుసు. ఆత్మ పవిత్రమైంది కదా. పరమాత్మ ప్రతినిధి ఆత్మ లోపల ఉంది. ఈ ఆత్మ పవిత్రమైంది అంటే మీ పరమాత్ముడు పవిత్రుడు, నారాయణుడు పవిత్రుడు, ఈశ్వరుడు పవిత్రుడు, బ్రహ్మ పవిత్రుడు, త్రిమూర్తులు పవిత్రుడు. వీళ్ళందరూ కూడా అవతార పురుషులైనటువంటి వాళ్ళందరూ కూడా పవిత్రుడు కనుకనే పవిత్రతనే కోరుకుంటారు. అటువంటి పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఆత్మ పవిత్రమే కదా. అయితే ఈ యొక్క ప్రాపంచిక మాయ, విష్ణుమాయ ఏదైతే ఉందో, ఈ విష్ణుమాయలో పడి భౌతిక సుఖాలు అనే దాంట్లో వెళ్ళిపోయినప్పుడు సర్వము నాకే కావాలి, సమస్తము నా మాటే వినాలి, సర్వజనులు నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి. నువ్వు నీళ్ళు మొయ్యి అంటే మొయ్యాలి, లేదు మట్టి మొయ్యి అంటే మొయ్యాలి, కొండలు పగలగొట్టండి అంటే కొట్టేవాలి, వాళ్ళని పోయి నాశనం చేసినట్టు చేసేసేవాళ్ళు. ఎదురు తిరిగితే వీళ్ళిపోతారు. ఇంత భయభ్రాంతులు చేసి పెట్టుకున్నాడు కనుక ఇలా భయభ్రాంతులు చేసుకున్నటువంటి ఏ పరిపాలకుడు కూడా పురాణాల్లో మనకు బతికి బట్టకట్టిన సూచనలు లేవు. అది కూడా అతి భీకరమైన మరణాలకు పాలు కావాల్సి వచ్చింది. మరణాల పాల్పడ్డారు వీళ్ళంతా కూడా అని పరమాత్ముడు చెప్పి, మీరందరూ కూడా వెళ్ళి మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ కూడా పిలిపించండి అని శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశాలు జారీ చేశాడు. గోవింద కృష్ణం వందే జగద్గురు.